ప్రేమగల తండ్రి, పరిశుద్ధులని దేవ, సర్వకృపానిధి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మీ పిల్లముగా చేరి మీ సన్నిధిలో ప్రార్థనలోకి పెంచడానికి రావడానికి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృప చేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రి, కనికర సంపన్నుడు, రోజు ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గారి దేవుడు వస్తుంది. ఆత్మపూర్ణ దేహాలు మీకు ప్రయత్నమైన ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటున్నాను. దయచేసి మన్నించి కడుగుని పవిత్రపరచు. ఉదయకాల మందు పిల్లముగా చేరి గడిపేటువంటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మా కళ్ళను కూడా తీర్చేటువంటి మా తండ్రి అని నమ్మి స్తుతించి ఆరాధించి కొని ఆడుతున్నాం. ఆలోచనకర్త, నడిపించే దేవ, సమస్తం చేయటకు శక్తి కలిగినటువంటి దేవ, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థనలోకి ఏవిస్తున్నాం. పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతి వారికి వర్షం భాగం మీ ఆత్మచే మీరు అనుగ్రహించి వారికి కేవలం మీకు మాత్రం భయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కరుణించి మీరే అంగీకరించండి. వీళ్ళకి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, దయచేసి సహాయం చేయండి తండ్రి. మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఉదయకాలం పూట పొందవలసిన భాగం పొందుటకు రైతులు సహాయపడి నడిపించమని ప్రార్థిస్తూ అదృశ్య మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కనుకరించి మీరే సహాయం చేయండి. ఈ సంకల్పం నెరవేర్చుకొని తద్వారా మీ యొక్క నామానికి మాత్రం భయం కలిగినట్టుగా ముందు కొనసాగింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవా, కరుణించి అంగీకరించండి. వీళ్ళకై మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే సహాయం చేయండి. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళని బట్టి మా తండ్రిని నమ్మిస్తూ సాగిలపడుతున్నాం. అంగీకరించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం అండి 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మరో పని చదువుతాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. There are many devices in a man's heart. However, there is the counsel of the Lord that shall stand. నన్ను హృదయంలో
ఆలోచనలు అనేకముగా రాయబడింది. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొని. భక్తులు చెప్పే మాట ఏమని? నీవు సమస్త క్రియలను చేయగలవని, నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదు. సామెతల్లో గ్రంథకర్త అంటాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటాడు. కాబట్టి మనిషిని ఆలోచనలు వేరే, కనుక దేవుని యొక్క తీర్మానమే స్థిరం. ఒకటి పిల్లలు, దేవుడు ఆల్రెడీ మన విషయంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు కలిగినటువంటి ఉద్దేశము మన పక్షముగా నెరవేర్చబడతాడు. ఎందుకంటే దేవుని సంకల్పం మారదు. దేవుడు ఉద్దేశించింది నిష్ఫలము కానేరదు. మన యొక్క ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మన విషయమే దేవుడు ఏదైతే సంకల్పించి ఉన్నాడు, దేవుడైతే ఉద్దేశించినాడు, ఆ ఉద్దేశం మారదు, మార్పు చెందదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టకంటే ముందే మనసులో ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, రెండవది ఎన్ని గదులు ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, తర్వాత ఇలాంటివి చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఆ వ్యక్తి ముందే కలిగి ఉంటాడు. తాను ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన ప్రకారమే ఒక ఇంటిని తాను నిర్మిస్తాడు. అలాగనే ఒక వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ముందుగానే మన పక్షంగా ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దృష్టికి అనుకూలమైంది, మేలైంది దేవుడు జరిగిస్తాడు. అందుకని కీర్తనకాడు అంటాడు, మా దేవుడు ఆకాశం ఉంటున్నాడు, సమస్తమును ఆయనకి ఇచ్చవచ్చినట్లుగా ఆయన జరిగిస్తున్నాడు అన్నాడు. కాబట్టి మా దేవుడు ఆకాశం అందున్నాడు, సమస్తమైనకు ఇచ్చవచ్చినట్లుగా, అంటే ఆయనకి ఇష్టమైంది భూమి మీద ఏం చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు. దేవుడు ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరుగుతుంది అనేమి చేయలేం. ప్రశ్న వేయడానికి మనకేమీ లేదు. ఒకవేళ ప్రశ్న వేసినా కూడా దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.
అందుకే ప్లాన్ దేవుడు ముందుగానే మన విషయమై ఒక ఉన్నతమైనటువంటి ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. ఓ కుమ్మరి కుండను తయారు చేయకంటే ముందే ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఈ కుండ ఇలా ఉండాలి, ఈ పరిమాణంలో ఉండాలి, ఈ కుండ దీనికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచన కలిగి ఏం చేస్తాడు, ఒక వ్యక్తి కుండను తయారు చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్లాన్, ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు సమస్తమును జరిగించేవారై ఉన్నారు. అందుకని అంటాడు. మరి మనం ఏం చేయాలి దీని విషయంలో? దేవుని యొక్క ఆలోచన గుర్తించడం మనకెంతో మంచిది. దేవునికి ఉన్నతమైన ఉద్దేశాన్ని గుర్తించడం మనకెంతో మంచిది కదా. అందుకని కీర్తనకాడు అంటాడు, దేవాని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అంటాడు. మరో చోట అంటాడు, ఇవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు అంటాడు. అందుకని యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన చిత్తం నెరవేర్చటయు ఆయన పనితో ముట్టించటయు నాకు ఆహారం అయి ఉన్నది అంటాడు. అందుకని తండ్రి నీ దృష్టికి అనుకూలమైతే, నీ చిత్తమైతే గిరినాయుధుని తొలగిపోను, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు, మీ ఇష్ట ప్రకారం మీకు కానిము అంటాడు. కాబట్టి పిల్లరా, భక్తులు చెప్పేసిన మాటలు అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో మన బాధ్యత, మన కర్తవ్యం ఏంటంటే దాన్ని వాక్యం చూపిస్తానంటే కానీ ఆయన యొక్క మనసు మెరిగి ఆయన చిత్తమును తెలుసుకొని దానిని చేయడం, ఇది మన బాధ్యత, ఇది మన యొక్క ఆధిక్యత అయ్యిందని గుర్తిస్తాం. ఎందుకంటే దాని హృదయంలో ఆలోచనలు అనేక ఉండిపోతుంది, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని రాయబడింది. కాబట్టి దేవుడు ఆల్రెడీ మన విషయం ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. మన విషయం దేవుడు ఒక పరలోకపు ప్లాన్, ఒక నమూనా, ఒక మచ్చు ఆయన కలిగి ఉన్నాడు. అందుకని ఆయన తన దృష్టికి అనుకూలమైన దేవుడు జరిగించేవాడిని అన్నాడు. అందుకని దైవ సంకల్పం మారదు. దేవుడు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానేరదు అని చదువుకుంటున్నాం. అందుకని దైనందిన జీవితంలో మన విషయమై మన పక్షంగా దేవుని ప్లాన్ అంటే, దేవునికి ఉద్దేశం అంటే దాన్ని గుర్తించి ఆ ప్రకారంగా ముందు కొనసాగడం మనకెంతో మంచిది. కొంతమంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, కొందరు వృధాగా జీవించడానికి ఇష్టపడతారు, కొంతమంది తమ జీవితాల్లో సొంత మార్గాల్లో సొంత ఆలోచన గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది. కాబట్టి హృదయంలో కోరిక సఫలం కానుకుండ చేత హృదయం నొచ్చును అని సామెత రాయబడింది. కోరిక సఫలం కాకుండా హృదయం నొచ్చును. ఎందుకు నొస్తుంది? కారణం ఏంటి? మన హృదయం ఆలోచనలు వేరే, మనకుండే తలంపులు వేరే, మన విషయం మనకుండే ప్లాన్స్ వేరే. కాబట్టి మన ప్లాన్ సఫలం కానప్పుడు, మన కోరిక నెరవేర్చమన్నప్పుడు హృదయం ఏమవుతుంది? నొచ్చుతుంది. కాబట్టి హృదయంలో మన కోరిక సఫలం కాని కారణం చేత మన హృదయం నొచ్చుకుంటారు, బాధపడతాను. నా అక్కర తీర్చబడలేదు, నా అక్కర తీర్చబడలేదు, నా అక్కర తీర్చబడలేదు అని ఏం చేస్తాం? అనుకుంటాం చాలా పర్యాయం. మనకుండే తలంపులు చాలా చీఫెస్ట్ తలంపులు కలిగి ఉంటాం చాలాసార్లు. కాబట్టి మొదలైన అనేక సందర్భాల్లో మన జీవితంలో కూడా అతి చిన్న తలంపులు మన జీవితంలో కలిగి ఉంటాం కదా. ఓ తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి, లేక ఓ కుటుంబీకులు ఇద్దరు కలిసి ఓ షాపింగ్కి వెళ్ళడానికి ఇష్టపడాలి. తండ్రి తన పిల్లలతో చెప్పారంటే, అరే మనం షాపింగ్కి వెళ్తాం పలానా రోజు పలానా టైం కన్నా. అదే పిల్లలు
ఓ షాపింగ్కి వెళ్తున్నాం కదా, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్తున్నాము. బయటికి వెళ్తే ఏం చేయాలా, బయటికి వెళ్తే ఏం చేయాలా అనేది ముందే వాళ్ళకు ఆలోచన వస్తుంది. అయితే పిల్లల విషయమే తండ్రికి ఉండేటువంటి ఆలోచన వేరే, ఆ పిల్లల విషయం తండ్రి ఆలోచించేటువంటి ఆలోచన వేరే. శ్రేష్టమైనవి, కాస్ట్లీ, మంచి, ఉపయోగపడేవి, లేదా ఎప్పటికి ఉండేవి, ఆ ఏదైనా కొని వాళ్ళ పిల్లలకని తండ్రి ఆలోచన. అయితే పిల్లలకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓ లేక మా డాడీ మనం బయటికి తీసుకెళ్తున్నాడు కాబట్టి అందుకని ఏం చేయాలా, ఐస్ క్రీమ్ తినాలా, లేకపోతే చాక్లెట్ కొని ఇవ్వాలి, లేకుంటే ఆ పానీపూరి తినాలా తప్పకుండా రోజు అనేది. పిల్లలకు ఉండే ఆలోచన ఏంటి, పానీపూరి, చాక్లెట్, ఐస్ క్రీమ్ మీద పిల్లలకు ఉంటుంది మనసు. అయితే వాళ్ళ తండ్రికి ఏంటి, మంచి మంచి కాస్ట్లీ ఐటమ్, బట్టలు, లేకుంటే ఇంకోటి ఏదో కొనియాలని తండ్రి ఆలోచన. కాబట్టి ఒక టైం వచ్చింది, ఎవరైనా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళినటువంటి సందర్భం ఏంటంటే వాళ్ళ డాడీ మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ ఆ పిల్లలకు కొనిచ్చినాడు. అందులో సర్చ్ చేసే టైం బాగా అయింది, వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. అయితే పిల్లలు అడిగారేమని, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేకుంటే చాక్లెట్, లేకుంటే పానీపూరి పెట్టాను తినిపించమన్నారు. కాబట్టి తండ్రికి తెలుసు ఐస్ క్రీమ్ పెడితే వెనక్కి పడదు, పానీపూరి పెడితే మంచిగా ఉండదు, చాక్లెట్ కొనిస్తే బాగోదన్న సంగతి తండ్రికి తెలుసు. కానీ పిల్లలకు అది తెలియదు. వెళ్ళేది బిడ్డ వద్దునన్నా వెళ్ళిపోదాం కదా, వద్దు తినకూడదు అంటే అప్పుడు ఇద్దరు పెళ్ళి ఏం చేస్తారు, స్పై గేమ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు వాళ్ళ మనసు బాధపడుతుంది, ఎందుకు వాళ్ళ మనసు బాధపడింది, వాళ్ళు అడిగింది వాళ్ళ ఫాదర్ ఏమీ లేదు, వాళ్ళకు ఇవ్వలేదు. అందుకేనంటే అసలు ఏమని, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు అంటున్నాయి. మీరు ఏం అడుగుతున్నారో మీకు అది తెలియదు. ఎందుకు తెలియదండి, మీరు అడిగే వాటిని గురించి మీకు తెలియదు నాకు చాలాసార్లు. కాబట్టి వెరీ చీఫెస్ట్ థాట్స్ కలిగి ఉంటారు పిల్లలు, చాలా వేటిని వాళ్ళు కలిగి ఉండేటివి, వెరీ చీఫెస్ట్ తలంపులు వాళ్ళు కలిగి ఉన్నారు తప్ప శ్రేష్టమైనటువంటి తలంపులు వారికి లేవు. అలాగే మనం కూడా చాలా పర్యాయాలు దైనందిన జీవితంలో మన విషయం మనకు ఉండే తలంపులు వేరే, మన విషయమై దేవునికి ఉండే తలంపులు వేరే. కొన్నిసార్లు మన తలంపులు నెరవేర్చబడిన కారణం చేత, మన తలంపులు ఆ జరగని కారణం చేత మనం ఏం చేస్తాం, చాలా సందర్భాల్లో నొచ్చుకుంటాం మనసులో కదా, బాధపడతాం. దేవుడు నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు చేయలేదు, నాకు ఇలాగైంది అలాగైంది. ఏం చేస్తాం, చాలా సార్లు బాధపడేటటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉంటాం కాదు పిల్లలు. అందుకని కీర్తనకారులు దేవా నీ చిత్తం నెరవేర్చిన నాకు సంతోషము అంటాడు ఆయన. నా ఇష్టం కాదు నెరవేర్చబడేది, నా కోరికలు కాదు నెరవేర్చబడేది, లేకుంటే నా తలంపులు కాదు స్థిరపరచబడేది. నేను అనుకున్నట్టుగా జరగాల్సింది దేవ చిత్తం జరుగుతుంది. దేవుడు నా విషయంలో ఆయనకు అనుకూలమైన దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు తనకి ఇచ్చి వచ్చినట్లుగా, తనకి ఇష్టం వచ్చినట్టుగా సమస్తం ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి తనకి ఇష్టం వచ్చినట్టు తను జరిగిస్తున్నప్పుడు నాకెందుకు డిస్కరేజ్, నిరుత్సాహపడ్డం ఎందుకు, నిరాశపడ్డం ఎందుకు, నేను కలత చెందడం ఎందుకు, కలవరపడడం ఎందుకు. అందుకంటారా ఆయన దృష్టికి అనుకూలమైన చేస్తున్నప్పుడు నేనెందుకో దీన్ని కలవరపడుతున్నాను, ఎందుకు అంటే ఆయన చిత్తం నేను తెలుసుకోలేని కారణం చేత, నా సొంత తలంపులతో, నా సొంత ఆలోచనలతో, నా సొంతమైనటువంటి మార్గాల్లో వెళ్ళాను. నా సొంత మార్గాలను, నా సొంత తలంపు నెరవేర్చమని కారణం చేత నిరాశపడుతున్నాను, దిగులు పడుతున్నాను.
బాధపడుతుంది తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. అదే దేవుని చిత్తం జరిగిస్తే ఏం చేస్తాను? సంతోషిస్తాను. అందుకనే యోగి గ్రంథకర్త అంటాడు, నీ సంకల్పం మారదు, నువ్వు ఉద్దేశించిన నిష్ఫలము కానేది అంటాడు. అందుకని నష్టపోయినప్పుడు కూడా నిరాశపడలేదు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. స్తుతించినాడు దేవుణ్ణి ఆయన. ఎందుకు? దైవోద్దేశాన్ని గుర్తించిన వాడు, దేవుని సంకల్పాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని తలంపులను గుర్తించినటువంటి వాడు. కాబట్టి ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటే అని చెప్పాడు. ఏ వ్యక్తి తన జీవితంలో దేవుని తలంపులను, దేవుని యొక్క ఆలోచనలను, దైవ చిత్తాన్ని ఏ వ్యక్తి తన జీవితంలో ఎరిగి ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేస్తాడు? దైవ చిత్తం జరుగుతున్నప్పుడు సంతోషిస్తాడు. దేవ దృష్టికి అనుకూలమైన జరిగిస్తున్నప్పుడు ఆనందిస్తాడు. అంతమించి ఇంకోటి ఏం కాదు. కాబట్టి సోదరి ఉదయకాలం పూట ప్రార్థనలు ఏకీపించావు, సంతోషం నీ జీవితంలో. కాబట్టి దేవుని ఆలోచనలు, దేవుని తీర్మానాలు స్థిరము కాబట్టి ఆయన తీర్మానించినాడు అది నా జీవితంలో జరుగుతుంది అనేటువంటి ఒప్పుకున్నటువంటి తత్వాన్ని కలిగి ఉన్నామా? లేక నా కోరిక నెరవేర్చబడలేదు, నా ఆలోచన స్థిరపరచబడలేదు, నేను అనుకున్నట్టుగా జరగట్లేదు అని నిరాశపడుతుంటున్నాను. ఎలా ఉన్నావు? సరి గుర్తించు. వాక్యం వింటున్నాను సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో సాగిలపడి వాక్యం వింటున్నట్టు సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించండి. అందుకే అంటారు చాలా మంది, నేను అనుకున్నట్టు ఏం జరుగుతలేదు, దేవుడు నాకు ఏం చేస్తారు. పిల్లలకి ఎన్ని కొనిచ్చినా, వాళ్ళ తండ్రి వాళ్ళకు ఎంత కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చి పెట్టినా వాళ్ళ ఆలోచన నెరవేర్చబడకపోతే వాళ్ళనేది నీకు ఇష్టమైన నువ్వు కొనుక్కున్నావు, నాకు ఇష్టమైన నాకు కొన్నావు అనుకోలే కాబట్టి అని అలుగుతారు పిల్లలు, బాధపడతారు పిల్లలు. మనం కూడా అంతే. దేవుని విషయంలో కొన్నిసార్లు ఏం చేస్తాం? నిరాశపడతాం, బాధపడతాం. ఓ ఎంతంత బాధగా నేను అడిగిన దేవుడు నాకు ఏమి ఇవ్వలేడు అనుకుంటాం. ఒకటి సంతోషించు, నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వలేదు, కానీ నాకు కావాల్సిన దేవుడు నాకు ఇచ్చినాడని సంతోషపడు. నేను అడిగింది నాకు ఏమి ఇవ్వలేదు దేవుడు, కానీ నా జీవితంలో నాకు ఏ అవసరమో, నాకు ఏదైతే అవసరముగా ఉందో దాన్ని దేవుడు నాకు ఏం చేసినాడు, అనుగ్రహించినాడు అనేటువంటి సంతోషం ఉండాలి. ఒకరిని అడిగాడంట దేవుడు, ఏమడిగినాడు? బలం కావాలని అడిగంట దేవుడు, కానీ దేవుడు అతనికి కష్టాలను ఇచ్చినట్ట బలపరచడానికి కొరకు. జ్ఞానం కావాలని అడిగంట దేవుడిని, కానీ దేవుడు ఆయనకు సమస్యలు ఇచ్చాడంట పరిష్కారం చేయమని. సంపద కావాలని అడిగంట దేవుడిని, దేవుడు తెలివి కన్నబలాన్ని ఇచ్చినట్ట పని చేశాను కొరకు. ధైర్యం కావాలని అంటే దేవుడిని, దేవుడు అపాయాన్ని ఇచ్చినట్టు జయించమని. ప్రేమ కావాలని అడిగంట దేవుణ్ణి, దేవుడు బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయమని చెప్పిందంట. ఉపకారం అడిగంట దేవుడు అవకాశాలను పొందుకునేందుకు, అవకాశాలు ఇచ్చినట్టు పొందుకునే దాని కొరకు. అందుకే ఆయన ఏమంటే, కోరుకున్నది ఏది నాకు దొరకలేదు, కానీ అవసరమైనవన్నీ నాకు లభించాయి అంటే భక్తుడు ఆయన. కాబట్టి మనం కోరుకున్నది ఏది కొన్నిసార్లు దొరక్కపోవచ్చును, కానీ మనకు అవసరమైనవన్నీ దేవుడు మనకేం చేస్తాడు? దయచేయవాడై ఉన్నాడు. ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మనం అనుకున్నవి జరగకపోవచ్చును, కానీ మనకు అవసరమైనవన్నీ దేవుడు ఏం చేస్తాడు? దయచేయవాడై ఉన్నాడు. పిల్లలు అడిగినవి మనం ఇవ్వకపోవచ్చును, కానీ వాళ్ళకి అవసరమైన మాత్రం ఇవ్వకుండా వాళ్ళని ఎప్పుడైనా సరే. అందుకే ప్రియ సహోదరి, సహోదరుడ, దేవుని వాక్యాన్ని చదువుతున్నా గుర్తించు. కాబట్టి నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుట్టును, అయితే యెహోవా యొక్క తీర్మానమే
స్థిరం. దేవుడే తీర్మానించినాడు అది మాత్రం స్థిరపరుస్తాడు దేవుడు. కాబట్టి దాన్ని బట్టి సంతోషించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఉదయకాలం పూట మళ్ళీ మనం పరీక్షించుకుంటాం.